మన హృదయాంతరంగంలోకి నివసించడానికి అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి, మనకు విరోధంగా ఉన్నటువంటి దుష్ట క్రియలను తొలగించి వేసి, రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిగా తీర్చిన దేవునికి మనమందరము కూడా స్తుతి చెల్లించాలి. నిత్యము స్తుతి చెల్లించాలి. హృదయాంతరంగాల నుంచి దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. దైవము నీవే ప్రభు, మా జీవము నీవే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. దైవము నీవే ప్రభు, మా జీవము నీవే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. అందరూ స్తుతించాలి దేవుని. అవునయ్యా, నీకు స్తోత్రం. మహిమా ఘనత నీకే చెందాలి నాయన. మా రక్షకుడు, మా పాపం నుంచి విడిపించిన దేవుడు, మాతో కూడా నివసించుటకు దిగి వచ్చిన దేవుడు నాయనా, నీకు స్తోత్రం. ఆమేన్. మరణించిన వారిని లేపితివి, మరణించి మహిమతో లేచితివి. ఆమేన్. మరణించిన వారిని లేపితివి, మరణించి మహిమతో లేచితివి. మహిమ కార్యములు చేసితివి, మనిషిని మహిమగా మార్చితివి. మహిమ కార్యములు చేసితివి, మనిషిని మహిమగా మార్చితివి. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. అందరము కూడా మనల్ని మనిషిగా మార్చే దేవుడు. ఒకప్పుడు పాపిష్టి క్రియలతో లోకములో ఇష్టానుసారంగా మనం బ్రతికాం, మానవత్వం లేని వారిగా బ్రతికాం, శాపంతో బ్రతికాం. శాపాన్ని కొట్టివేసి మనిషిగా మార్చిన దేవునికి స్తుతించాలి, అందుకని స్తుతించాలి. ఆమేన్. నశించిన పాపిని రక్షింపగా నజరేయ సిలువలో బలి అయితివి. నశించిన పాపిని రక్షింపగా నజరేయ సిలువలో బలి అయితివి. కరుణము పాపికి చూపితివి, శరణము మాకిలా నొసగితివి. తరుణము పాపికి చూపితివి, శరణము మాకిలా నొసగితివి. స్తోత్రము నీకే ప్రభు,
తనయులుగా మమ్ము స్వీకరించి తండ్రిని మాకిలా చూపితివి. తనయులుగా మమ్ము స్వీకరించి తండ్రిని మాకిలా చూపితివి. వెలుగులో మమ్ము నడిపితివి, వెలుగుగా మాలో నిలిచితివి. వెలుగులో మమ్ము నడిపితివి, వెలుగుగా మాలో నిలిచితివి. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. మొదటి వచ్చి మరొకసారి మరణించి వారిని లేపిన దేవుడు. అవునయ్యా, పాపముల చేతను అపరాధముల చేత నిన్ను చచ్చిన వాడిగా ఉన్నప్పుడు నీ కృప చేత లేపిన యేసయ్యా నీకు స్తోత్రం అని మన హృదయంతరంగా నుంచి రావాలి. మరణించిన వారిని లేపితివి, మరణించి మహిమతో లేచితివి. మరణించిన వారిని లేపితివి, మరణించి మహిమతో లేచితివి. మహిమ కార్యములు చేసితివి, మనిషిని మనిషిగా మార్చితివి. మహిమ కార్యములు చేసితివి, మనిషిని మహిమగా మార్చితివి. స్తోత్రము నీకే ప్రభు, స్తోత్రము నీకే ప్రభు. దైవము నీకే ప్రభు, దైవము నీవే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు, మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. దైవము నీవే ప్రభు, నా జీవము నీవే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు, మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. మహిమా ఘనత ప్రభావం అందరూ పడాలి. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు, మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు, మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభు. స్తోత్రము నీకే ప్రభు, స్తుతి స్తోత్రము నీకే ప్రభు. దైవము నీవే ప్రభు, మా జీవము నీవే ప్రభు. అవునయ్యా, మా జీవము నీవే అయా. పాపముల నుంచి మరణముల నుంచి తప్పించి జీవంలోకి నడిపించిన జీవాధిపతి నీకు స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. పాపములతో మేము మరణించినప్పుడు, శాపములతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తండ్రి మమ్మను అలానే వదిలివేయక నీ కృప చేత మా యొద్దకు వచ్చి అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి తండ్రి తనయులుగా మమ్మల్ని స్వీకరించి నీ కుమారులుగా మమ్మల్ని స్వీకరించి
అయ్యా మహిమ కార్యాలు మా బ్రతుకులో మీరు జరిగించి అయ్యా మహిమగా మీరు మమ్మల్ని మార్చి ఎందరైతే నీతిమంతులుగా తీర్చేవారు మహిమ మార్చినట్లుగా నీ వాక్యానుసారంగా తండ్రి నిర్ణయించి ఏర్పరిచి పిలిచి రక్తంతో కడిగి నీతిమంతులకు తీర్చి మహిమను మాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నిత్యము మేము స్తుతించగలిగినట్టు నామమయ్యా నీ నామం, నిత్యము ఆరాధించగలిగినట్టు నామమయ్యా నీ నామం. అయ్యా పాపము నుంచి విడిపించింది నీ నామం, మా బ్రతుకుల్లో ఒక నెమ్మది కలిగించింది నీ నామం తండ్రి. మాకు దగ్గరగా ఉన్న దేవుడవయ్యా నీకు స్తోత్రం. మా బాధల్లో వేదనలో కష్టాల్లో సుఖాల్లో ఎక్కడ ఉన్నా విడిచిపెట్టని దేవుడా నీకు స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా నీకు స్తోత్రం. ఎవరైతే హృదయపూర్వకంగా నిన్ను స్తుతించారు, ఎవరైతే హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించారు, అవునయ్యా మా దైవము నీవే యేసయ్యా, మహిమ ఘనత నీకే కలగాలయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా పలికారో, హృదయంతరంగాల్లో ఉన్న ప్రతి విధమైన బాధ నీ నామమున తొలగిపోవునుగాక. వారి కోరిక యావత్తున నిశ్చితానుసారంగా జరుగునుగాక. ముందున్న కార్యక్రమంలో వీరుండి నడిపించి ఈ నామంకి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగల నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చున్నాం.